చరణ్ గారు, భారతదేశంలో శక్తిమంతమైన నేతల్లో ఒకరు కేసీఆర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆయన ఒక ఉద్యమ నేత. తెలంగాణ లాంటి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడా గూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రానికి తలొగ్గలేదు. ఎప్పుడు గూడా మోదీతో పెద్దగా టర్మ్స్ లేవు. చాలా ఎక్కువ కాలమే. అలాంటి నేత బిడ్డ బెయిల్ కోసం ఇంత సరెండర్ అవుతాడా కేంద్రానికి? ఇప్పుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెచ్చిన ప్రతి బిల్లుకు 370 ఆర్టికల్, రాజ్యసభ వైస్ చైర్మన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రైతు నల్ల చట్టాలు, జీఎస్టీ, డిమానిటేషన్ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారే. అదే కాక 2014 ముందు తెలంగాణ రాష్ట్రం మహమూద్ అలీ గారికి కూడా 2 ఓట్లు భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీకి సంబంధించి కిషన్ రెడ్డి గారు ఓటేసిన సందర్భం, అదేవిధంగా దొరబాబు గారు సమైక్య రాష్ట్రం వాళ్ళిద్దరు కూడా ఓటేసి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్సీకి గెలిపించారు అన్నాడు సమైక్య రాష్ట్రంలో. అదే కాకుండా 2009లో మహాకూటమి తరఫున పోటీ చేసిన తర్వాత క్షణమే పోయి ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి కాదు, 2009 తర్వాత తెలంగాణ ఉద్యమం, తర్వాత 2014 నుంచి 2023 వరకు వారు కలిసే ఉన్నారు. కాకపోతే 2023లో అధికారం రావు, ఎందుకంటే మైనార్టీ ఓటు అంతా కూడా చీలి నష్టం జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద నేను పోరాటం చేసే విధంగా చేస్తున్నానని చెప్పే ప్రయత్నంలో భాగంగా మాత్రమే డ్రామా ఆడింది తప్ప అదేదో భారతీయ జనతా పార్టీ వేరు బీఆర్ఎస్ పార్టీ వేరు కాదని చాలా స్పష్టం. అదే కాకుండా పల్లెత్తి మాట్లాడలేదు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు. మొన్న కూడా 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 2024లో తెలంగాణకు రూపాయి నిధులు ఇవ్వకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీలు రాజ్యసభ 4 ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని పల్లెత్తి మాట అనలేదంటేనే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయబోతా ఉన్నాయి. అవసరమైతే మెర్జ్ కూడా అవుతాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏది ఏమైనా జరగచ్చు. మీరిక్కడ ఒక విషయం గమనించాలి. ఇంత జరుగుతున్నా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పరుగులు తీస్తున్నారు. అక్కడ బీజేపీ నేతల్ని కలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్కడ కేసీఆర్ సీన్‌లోకి రాలేదు. ఎక్కడ నోరు విప్పలేదు. ఏం జరిగిందంటారు? అదే చెప్తా ఉన్నాగా, కేసీఆర్ గారు లోపాయకారికి ఒప్పందంలో భాగంగా నేను 2002లో ప్రారంభించిన పార్టీని మొత్తాన్ని కూడా భారతీయ జనతా పార్టీ సరెండర్ చేసినా కూడా నా కూతురు ఇంకా చెప్పిన మాట ప్రకారం తొందరగా రాలేదని చెప్పేసి మదన పడుతూ వేదన పడుతూ దానిలో భాగంగా వారు మౌనం వహించారు అనేది చాలా స్పష్టం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ లింక్ ఉన్నది. కల్వకుంట్ల కవిత గారు బయటకు వస్తే కేజ్రీవాల్ గారు బయటకు వస్తారు. కేజ్రీవాల్ గారు బయటకు వస్తే చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మా ఇండియా కూటమి చాలా బలంగా ఉన్నది. కేజ్రీవాల్ గారు ఇండియా కూటమి 2 కలిసి ఇంకా ఉధృతంగా ప్రచారం చేసినట్లయితే చాలా రాష్ట్రాల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ల సందర్భం కావచ్చు, తర్వాత ఎంపీ ఎలక్షన్ల తర్వాత కావచ్చు, ఇప్పుడు 2 రాష్ట్రాలు మాత్రమే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకా 3-4 రాష్ట్రాలు ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూస్తూ భారతీయ జనతా పార్టీ ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన మాట వేరుగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి మాట్లాడుకున్న ఒప్పందంలో భాగంగా తక్షణమే రిలీజ్ చేస్తారని చెప్పి మేము భావించినాం. తక్షణమే రిలీజ్ చేయలేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. మేము మహారాష్ట్రలో పోటీ చేయలేకపోయినాం, ఆంధ్రలో పోటీ చేయలేకపోయినాం, తెలంగాణలో డిపాయిలు కూడా కరువైనాయి. 2002 పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ పరిస్థితి మనం చూడలేదని చెప్పేసి కేసీఆర్ గారు మదన పడ్డట్టుగా చాలా స్పష్టంగా కనపడ్డది. అంటే చేయాల్సినవన్నీ చేసినా కూడా, పార్టీని మొత్తం సరెండర్ చేసినా కూడా భారతీయ జనతా పార్టీ నాకు డోకా ఇచ్చిందని చెప్పేసి కేసీఆర్ గారు ఫీల్ అయినట్టు కనపడతాం.